నమస్కారం ప్రజల పక్షం NN25 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీ ప్రతిష్ట కోసం సైనికుల్లా పనిచేద్దాం. కుటుంబ సాధికార రథ సారకుల సమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పొన్నట్టపాలెం అటవీ ప్రాంతంలో ఉచ్చులో చిక్కిన చిరుత. సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర గాయాలతో మృతి చెందిన చిరుతపులి. అటవీ శాఖ జూ అధికారుల తీరుపై మండిపడుతున్న జనం. అవినీతి వీఆర్ఓ భరత్ పై చర్యలు తీసుకోవాలి. బీవైఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన. సస్పెండ్ చేయాలని డిమాండ్. వెలుగు పాఠశాలలో నారాయణ కళాశాల విజయోత్సవ సంబరాలు. దివ్యాంగులు వృద్ధులకు చిరుతిండ్లు పంపిణీ చేసిన యాజమాన్యం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి నియోజకవర్గ పరిధిలో గత 2 రోజులుగా కుటుంబ సాధికార సారథులకు నిర్వహించిన సదస్సులో భాగంగా నేడు మదనపల్లి రూరల్ పట్టణ పరిధిలోని సాధికార రథులకు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. 1 కోటి మంది కార్మికులు కలిగిన పార్టీగా ప్రపంచంలోనే తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందిందని, ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేయటం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ చర్యలకు లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. పార్టీ పటిష్ట కోసం పనిచేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. కుటుంబ సాధికార సారథులను నియమించి పార్టీ ప్రతిష్టకు పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి, పార్టీకి నిజమైన నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహం కల్పిస్తూ, బాధ్యత కల్పిస్తూ, మరొకసారి ప్రజల చెంత వెళ్ళి ప్రజల్లో పార్టీ ఆశయాలు, విలువలు చాటుకు పూర్తి స్థాయిగా పనిచేయడానికి కుటుంబ సాధికారిక కమిటీ ఈరోజు ప్రారంభోత్సవమైంది. దానికి పూర్తి స్థాయిగా అందరూ పనిచేస్తున్నారు. ఒక పండుగ వాతావరణంలో మదనపల్లి కాన్స్టిట్యూషన్ అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇదే. తప్పకుండా ఈ కుటుంబ సాధికారిక కమిటీ రేపు ప్రజా వ్యవస్థలో, పాలక వ్యవస్థలో మంచి పరిపాలన ఇవ్వడానికి పూర్తి స్థాయిగా అందుబాటులో ఉండాలని చెప్పేసి బొజ్జుకు చిక్కిన చిరుత గంటల తరబడి నరకయాతన అనుభవించి సకాలంలో వైద్య సేవలు అందక చిరుతపులి చనిపోయిన ఘటన మదనపల్లి గ్రామీణ మండలంలో చోటు చేసుకుంది. అధికారులే చిరుతపులిని చంపేశారని గ్రామస్తులు ఆగ్రహం. మదనపల్లి మండలంలోని పొన్నేటిపాలెం వ్యవసాయ పొలాల వద్ద వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకున్న చిరుతపులి చనిపోవటం జరిగింది. చలనం లేకుండా పడి ఉండటంతో స్థానికులు ఆందోళన చెందారు. జిల్లా స్థాయి అధికారులు ఘటనా స్థలం వద్దకు వచ్చినప్పటికీ వారి దగ్గర చిరుతను బంధించే సామాగ్రి సరైనది లేకపోవడంతో తిరుపతి జూ అధికారులపై ఆధారపడవలసి పరిస్థితి వచ్చింది. చివరకు అధికారులు కాపాడలేని పరిస్థితుల్లో చిరుతపులి నరక యాతన అనుభవించి చనిపోయింది. చిరుతపులి చనిపోవడంతో పొన్నేటిపాలెం గ్రామస్తులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉచ్చులు బిగించిన వారిది తప్పని, కేసులు దాటి వేసేందుకు ప్రయత్నం చేసి నింద వాళ్ల మీద లేకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. అటవీ జంతు సంరక్షణ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే చిరుతపులిని కాపాడి ఉండేవారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ చట్టసభల్లో తీర్మానం చేసిన బిల్లుకు ఆర్డినెన్స్ తీసుకురావడం హర్షించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు రుణాలు మంజూరు చేయడం తెలుగుదేశం ప్రభుత్వ చిత్తశుద్దికి తెలియజేస్తుందని అన్నారు. చట్టసభలలో స్థానిక సంస్థలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హక్కు కల్పించే విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు బిల్లును తీసుకొచ్చారని, వారి అడుగు జాడలలో నేడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాధా, జహా యువసేన నాయకులు రాజేష్, ఎస్టీ షెల్ నాయకులు మున్నా, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక, దానిపైన మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కేబినెట్లో చర్చించి వీటి ప్రకారం
200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించడం జరిగింది. త్వరలో విడుదల చేయనటువంటి డిఎస్సి నోటిఫికేషన్తోనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సమానంగా అందేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలు, అదేవిధంగా గ్రూప్ 2లో 18 ఉపకులాలు 6.5%, గ్రూప్ 3లో 29 ఉపకులాలు 7.5% రిజర్వేషన్లుగా అమలయ్యే విధంగా ఆమోదం తెలపడం జరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఆర్డినెన్స్ అమల్లో వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దళితులు, గిరిజనులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను గుర్తించిన సమాన అవకాశాలు అందించే లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ 16(4)తో రిజర్వేషన్లు తీసుకొచ్చింది. మాలా మాదిగ సహా 59 ఉపకులాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగలకు సమాన హక్కులు కల్పించేటువంటి పెద్ద దిక్కైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలా మాదిగలు అనేది ఒక 2 కన్నులు లాంటిది. ఏ వర్గానికి కూడా ఏ అన్యాయం జరగకుండా 2 కులాలకు కూడా సమాన న్యాయం చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మాలా మాదిగలు కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుండి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా దళితులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అదే ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రతి ఒక్క పథకాలు కూడా అన్ని ఎత్తేసి ఎస్సీ ప్లాన్ నిధులు కూడా అమ్మఒడి అనేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. అదే విధంగా అమ్మఒడి అనేది ఆయన సొంత నిధులతో ఇచ్చుకోనిదల్లా, కానీ ఎస్సీ సప్లాన్ అమౌంట్ మాత్రమే దానికి ఖర్చు పెట్టడం జరిగింది. దానికి మేము చాలా బాధపడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ప్రజలకందరికీ, ముఖ్యంగా మాలా మాదిగ అందరికీ కూడా సమన్వయంగా పథకాలన్నీ కూడా వర్తించేటట్లు చేయడం చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకతమైన ఆయన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు మొన్న 11వ తారీఖు కూడా ఎస్సీ లోన్స్ సప్లాన్ నిధుల కింద ఎస్సీ లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంతకు ముందు ఎస్సీ లోన్స్ లేవు, ఏమీ లేవు. ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ కూడా ఇబ్బందిగానే ఉండింది. ఎస్సీ వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల కూడా ప్రతి ఒక్కరు ఎస్సీలు అయితే కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీఆర్ఓ భరత్ అవినీతికి పాల్పడుతున్న వీఆర్ఓ భరత్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు బీవైఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ మురుగన్ కు వినతి పత్రం సమర్పించారు. బహుజన అధ్యక్షుడు ఫిర్యాదును స్వీకరించిన అనంతరం తహసీల్దార్తో ఫోన్లో బహుజన అధ్యక్షుడు పునీత్తో మాట్లాడించి వీఆర్ఓ భరత్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ తెలిపారు. కొత్తవారిపల్లి పంచాయతీకి వీఆర్ఓగా పనిచేస్తున్న భరత్ మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగ ఎత్తి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఇతడిపై శాఖాపరమైన విచారణ జరిపించాలని, వాస్తవాలు నిగ్గు తేల్చాలని పునీత్ డిమాండ్ చేశారు. వీఆర్ఓ భరత్ అంకిశెట్టిపల్లి పంచాయతీలో విధులు నిర్వహించే సమయంలో గ్రామ కంఠం భూములను డబ్బులు తీసుకుని ఇతరులకు దారాదత్తం చేసిన విషయమై ఇప్పట్లో ప్రజా సంఘాలు నిరసన తెలిపాయని, అలాగే హంద్రినీవా సమ్మర్ స్టోరేజీలో ఇసుక తవ్వకాలు జరిపి లక్షలు అర్థించారన్న ఆరోపణలు ఇతని మీద ఉన్నాయని, బొమ్మన చెరువు పంచాయతీ వీఆర్ఓగా పనిచేసేటప్పుడు 22A నిషేధిత భూముల క్రమబద్దీకరణకు సంబంధించిన రైతుల నుండి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి రెగ్యులరైజ్ చేశారు. చాంద్ విచారణ నిర్వహించారని, గతంలో తహసీల్దార్గా పనిచేసిన గాజాబీ భరత్ ను కలెక్టరేట్ కు సరెండర్ చేస్తే తన వద్ద ఉన్నటువంటి ధనం రాజకీయ పలుకుబడితో తిరిగి మదనపల్లెకు పోస్టింగ్ తెచ్చుకున్నాడని, తహసీల్దార్ కార్యాలయంలో అంతా తానే కొనసాగుతూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పునీత్ ఆరోపించారు. ఇతని కుటుంబ సభ్యులు పేరు మీద అంగల్లు పరిసర ప్రాంతాల్లో భూములు ఉండటంతో పాటు వీఆర్ఓ భరత్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని, కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ఇతడిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇతడి అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, వీఆర్ఓ భరత్
అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పునీత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు సురేష్, ఆది, శశికుమార్, హరి, శ్రీనివాసులు, వినయ్, ద్వారకా, వినయ్, శివ, బాలాజీ, భాషా, హరి, మురళి, రాజేష్, నాగరాజా, దేవేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగెత్తిన వీఆర్ఓ భరత్ను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివరాల్లోకి వస్తే ప్రస్తుతం కొత్తవారిపల్లి పంచాయతీకి వీఆర్ఓగా పనిచేస్తున్న భరత్ గారు ఎన్నో ఏళ్లగా ఈ మదనపల్లి తహసీల్దార్ ఆఫీసులో పాతుకుపోయి తన అధికార బలంతో డబ్బు బలంతో ఇక్కడ నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ ఆఫీసులో ఆయనే అన్ని తానైపోయి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న భరత్ను వెంటనే సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వీఆర్ఓ భరత్ గారు గతంలో అంకిశెట్టిపల్లి పంచాయతీకి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడున్న గ్రామకంఠం భూములన్నింటినీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి చాలా మందికి దానాదత్తం చేశారు. అలాగే అదే అంకిశెట్టిపల్లి పంచాయతీలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ అందరి నివాకాలలో ఇసుక తవ్వకాలు చేపించి లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడంపై అప్పట్లో పెద్ద ప్రజా సంఘాలు గాని కుల సంఘాలు గాని ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అక్కడి నుండి అంకిశెట్టిపల్లి నుండి బొమ్మచెరువు పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 22A కింద దాన్ని క్యాన్సిల్ చేసిన భూములన్నిటికీ కూడా వాటిని రెగ్యులరైజ్ చేస్తూ అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా వాటిని రెగ్యులరైజ్ చేస్తూ అవినీతికి పాల్పడి రైతులకి రెగ్యులరైజ్ చేసినారు. దీనిపైన అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు దానిపైన విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది. విచారణ జరిగిన తర్వాత గతంలో ఉన్న కాజాబీ గారు ఈ భరత్ గారిని కలెక్టరేట్ కి సరెండర్. తమిళనాడు నుంచి శాంతిపురం వైపు వస్తున్న పాలులారీ కుప్పం బైపాస్ రోడ్లోని విజిలాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే క్యాబిన్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ రోడ్డు ప్రక్కన వాహనాన్ని పార్క్ చేసి పరుగులు తీశాడు. ఒక్కసారిగా పేలడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మదనపల్లి పట్టణంలోని నారాయణ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని జి నివేదిత ఎంపీసీ గ్రూప్ నందు 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడంతో పాటు 94% ఉత్తీర్ణతతో పట్టణంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే బుధవారం అమ్మచెరువు మెట్టనందు గల వెలుగు ప్రత్యేక పాఠశాలలో నారాయణ కళాశాల డీజీఎం కొండలరావు, కోర్ డీన్, ఏఎస్ఆర్ క్లస్టర్ ప్రిన్సిపల్ ఏ తారక రామ నాయుడు, ప్రిన్సిపల్ పి సురేష్, ఏజీఎం బాలకృష్ణ మరియు విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ప్రతి ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 466 మార్కులతో జి నివేదిత జిల్లాలో మొదటి స్థానం నిలిచి చరిత్ర సృష్టించిందన్నారు. ఈ సంబరాలను వెలుగు పాఠశాల సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మొదటి సంవత్సరం ఎంపీసీలో 466 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన జి నివేదితకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం వృద్ధులు, దివ్యాంగులకు స్నాక్స్ పంచిపెట్టారు. మా వేరు సంస్థకి మీ సమయాన్ని అంతా కూడా మా కోసం ఇంత దూరం వచ్చి మీ స్టూడెంట్స్ తో పాటు మీ టీచర్స్ అందరూ కూడా ఈ విలువలతో కూడిన ఇలాంటి వృద్ధాశ్రమానికి అలాగే మా ఆర్గనైజేషన్ కి వచ్చి మా కోసం ఈ పళ్ళు, పలహారాలు, అలాగే రైస్ కానీ తర్వాత స్నాక్స్ కానీ అన్ని మా పిల్లల కోసం పిల్లల్ని ఒక కుటుంబంలోకి చేరదీసి వాళ్ళ యొక్క
యోగక్షేమాలన్నీ చూసుకుంటూ కంటికి కండ్రెప్పులాగా కాపాడుతున్నటువంటి మన ఉదయమోహన్ రెడ్డి సారు, అలాగే భాగ్య మేడం గారు, అలాగే ప్రిన్సిపాల్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎంతో ముఖ్యంగా ఇక్కడ పనిచేసే స్టాఫ్ మాత్రం దేవతలే, వాళ్ళు స్టాఫ్ మాత్రం దేవతలే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బుద్ధిమంది బిడ్డలు పాపము, కానీ ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జీవో 36 ప్రకారం వేతనాలు 21,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. బుధవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు నిరసనలు తెలిపారు. కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని, మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బకాయిలు విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరుతుంటే అందుకు భిన్నంగా ఉన్న కార్మికులు మస్టర్లో హాజరు వేసుకుని ఇంటికి వెళ్తే కార్మికులకు అధికారులు వత్తాసు పలుకుతూ మిగిలిన కార్మికులపై పనిభారం పెంచుతున్నారని అన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో 4 పారిశుద్ధ్య కార్మికులను బలవంతంగా రిటైర్ చేసి వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజారెడ్డి, కమిషనర్ ప్రమీలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చలపతి నాయుడు, సాంబశివ నాయక్, రామకృష్ణ, గోపాల్, కృష్ణప్ప, శ్రీనివాసులు, శ్రీరాములు, రమణమ్మ, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ల మీద ఇంజనీరింగ్ కార్మికులకి, అదేవిధంగా ఎన్ఎంఆర్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా వేతనాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలనేటటువంటి డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి పదే కోరుతూ ఉన్నా దాన్ని పెడచెవినటువంటి అధికారులు ఈ కొంతమందిని ప్రత్యేకంగా పనికి రాకపోయినా అటెండెన్స్ వేసి ఇళ్లకు పంపించేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆయా డివిజన్లలో పనిచేసేటటువంటి కార్మికుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతూ ఉంది. దీన్ని పరిష్కరించండి అని చెప్పి ఈ కమిషనర్ని అడిగినా కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడడం లేదు. అంతేకాకుండా ఈరోజు అవుట్సోర్సింగ్ కింద ఉన్నటువంటి కార్మికులు ఎవరికీ కూడా యూనిఫామ్ ఇవ్వకుండా ఆ యూనిఫామ్ డబ్బుల్ని మున్సిపల్ అధికారులందరూ కూడా కలిసి మింగేశారని చెప్పి నేను సిఐటి తరఫున ఆరోపిస్తున్నాం. నిన్న కాక మొన్న కార్మికులందరికీ ఓన్లీ లేక మూడవది ఉంటే జీతాల కోసం కూడా 5% కమిషన్ తీసుకున్నటువంటి వ్యవస్థను రద్దుపరిచి గత ప్రభుత్వం ఉద్దేశంతో ఆప్కాస్ విధానాన్ని అయితే ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత కార్మికులు జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మేము కలలు అన్నాం. కానీ ఈ కళల్ని మధ్యలోనే నిలిపేసి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేస్తూ పరంగా ప్రభుత్వ ఏజెన్సీలకి మళ్ళా కట్టబెడతామన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో ఒకప్పుడు ఏం చెప్పాడు, ఎలక్షన్కి మన ఓట్ల కోసమని మనములకు అందలం ఎక్కించాడు. మన ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజ అన్నిట్లో ముందు ప్రభుత్వం ఏ విధంగా చేపడతా ఉందో ఆ ప్రభుత్వం పుకారమే పోతా ఉంది. ఈ ప్రస్తుతం మేము కోరుకునేది ఒకటే, 36వ నెంబర్ జీవోని రద్దుపరిచి ఈ ఆప్కాస్ను కొనసాగించాలి. ప్రైవేటు వ్యక్తులకు ఈ కాంట్రాక్ట్ను రద్దుపరచడం చాలా. మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోజియంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ పూర్ణిమ,
MVP మైక్రోసాఫ్ట్ అజూరే AI బెంగళూరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న తాజా టెక్నాలజీపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. అందుకు మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ నైపుణ్యాలు, గ్లోబల్ టెక్నాలజీ ట్రెండ్స్ పై అవగాహన పెంచుకోవడానికి వీలు కల్పించవచ్చని ఆయన అన్నారు. విద్యార్థులు మైక్రోసాఫ్ట్ టూల్స్, క్లౌడ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో లోతైన జ్ఞానం పొందగలుగుతారన్నారు. ప్రాజెక్టులు, హ్యాక్థాన్ల ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందడంతో పాటు నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయని అన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రొఫెషనల్స్ ద్వారా మెంటరింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా ఈ క్లబ్ ద్వారా అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ రంగంలో ఎదగడానికి మైక్రోసాఫ్ట్ స్టూడెంట్స్ క్లబ్ గొప్ప మార్గదర్శిగా నిలుస్తుంది అని అన్నారు. ప్రతి విద్యార్థికి జాబ్ కావాలంటే లెర్న్, అడాప్ట్, స్కిల్, చేంజింగ్ ఎబిలిటీ అనే 3 క్వాలిటీలు తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రాంప్ట్ కంప్యూటరింగ్ స్కిల్స్ పై శ్రద్ధ వహించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ దినేష్, డీన్ కంప్యూటర్ సైన్స్ బాసాబి చక్రవర్తి, కన్వీనర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం MN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.